నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జవహర్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్న ఒకే ఒక్కడు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు అయితే కొన్ని ఆరోపణలు చేశారు జవహర్ రెడ్డి మీద. సో మరి ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసినట్టయితే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి గారి పైన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు అంటే మామూలు కాదు, ఆరోపణలు అని అనుకోవాలి. ఏంటంటే కుంభకోణం జరుగుతుంది అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది. అసైన్డ్ భూముల్ని తను ఏంటంటే జీవో నంబర్ 596ని అడ్డు పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, భూ కుంభకోణం జరిగింది అని చెప్పేసి అయితే తను వ్యాఖ్యానించారు. అందులో నేను చెప్పింది కరెక్ట్, ఒకవేళ తప్పు అంటే నేను కాళ్ళు పట్టుకుంటా మీడియా ముందే అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. అసలు దీన్ని మరి ఎలా చూడాలి? నిజంగానే మరి అక్కడ ఎలాంటి తప్పు జరగలేదంటారా సిఎస్ గారు? మరి చూసాం తను చెప్పినట్టే 2 సార్లు వైజాగ్ కూడా వెళ్ళడం జరిగింది. సో మరి ఇవన్నీ చూస్తుంటే మరి అది అక్కడ నిజంగా అది జరిగిందా జరగలేదా, అసలు ఏంటి సార్ దీని మీద మీ స్పందన ఏంటి? గప్చుప్ సాంబార్ బుడ్డి జవహర్ రెడ్డి సిఎస్ ఆంధ్రప్రదేశ్కి గత 70 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రానికి కానీ అనేక మంది సిఎస్లు పనిచేశారు. మోహన్ కంద, తర్వాత ఈయన కాకి మాధవరావు, తర్వాత ఈ ఐవైఆర్ కృష్ణారావు, ఎల్వి సుబ్రహ్మణ్యం, అజయ్ కల్లం, వీళ్ళందరూ చేసిన దీంట్లో ఎవరు కానంత వివాదాస్పదం ఈయన ఎందుకు అవుతున్నాడు? గత సిఎస్లు ఎలా చేశారు, ఈయన ఎలా చేశాడు, ఎందుకు ఇంతగా గబ్బు పట్టిన పరిస్థితి అనేది ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశం. ఇదేదో జవహర్ రెడ్డి వర్సెస్ మూర్తి యాదవ్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇది ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఇంతగా భూ కుంభకోణాల్లో చిక్కుకున్న సిఎస్ ఎవరైనా ఉన్నారా? ఇన్ని అభియోగాల పంచాయతీ సెక్రటరీ నయ్యం ఇతని కన్నా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన దీంట్లో మీడియాలో మనం చూసాము. ఒకళ్ళు కాదు కదా, ఇదేదో తెలుగుదేశం విమర్శిస్తే అనుకోవచ్చు, జనసేన విమర్శిస్తే అనుకోవచ్చు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఇన్ని పార్టీలు జవహర్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? లోపం ఆయనలో లేకుండానే టార్గెట్ చేస్తున్నాయా? ఇప్పుడు ఆర్డి విల్సన్ నిన్న ఏమన్నాడు? బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ మోస్ట్ ఆయన కూడా, అసలు జవహర్ రెడ్డి సిఎస్ అయిన తర్వాత భూముల కొనుగోలు పథకం ఏమైంది? ఎస్సీలకి భూ కొనుగోలు పథకాన్ని రద్దు చేయమని సీఎం చెప్పాడా, సిఎస్ చేశాడా? మీరు కూడబలుక్కునే కదా ఎస్సీల భూ కొనుగోలు పథకాన్ని రద్దు చేసింది. అసైన్డ్ చట్టం మార్చింది ఎందుకు? అసైన్డ్ చట్టాన్ని మార్చే హక్కు ఈ సిఎస్కి ఎక్కడదని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఎస్సీ నాయకులు. నర్సరీ పెంపకాలు జరిగే గతంలో ఎస్సీల ఆధ్వర్యంలో, దాన్ని ఎందుకు ఆపేశారని ప్రశ్నిస్తున్నారు. పండ్ల తోటల పెంపకం, వీటన్నిటినీ రద్దు చేస్తూ కొత్తగా వచ్చినటువంటి అసైన్డ్ చట్టం ఎవరి ప్రమేయం మేరకు వచ్చింది? సిఎస్ దాన్ని ఒప్పుకోకుండానే సీఎం చేశాడా? సంతకం పెట్టింది ఎవరు? ఇలా అనేక అందరి వేళ్ళు జవహర్ రెడ్డి వైపు ఎందుకు చూపబడుతున్నాయి? మూర్తి యాదవ్ని క్షమాపణ చెప్పమని అడిగాడు ఆయన, లేకపోతే చట్టపరంగా నేను పరువు నష్టం వేస్తాను, క్రిమినల్ చర్యలు తీసుకుంటాను, రేపు ఈ పాటికి మీరు గనక మీడియా సమక్షంలో నాకు క్షమాపణ చెప్పకపోతే, ఆయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మూర్తి యాదవ్ మళ్ళా ధ్వజం ఎత్తాడు. చెబుతాను అన్నాడు, క్షమాపణ కాదు అసలు కాళ్లే పట్టుకుంటా అన్నాడు. ఎప్పుడు ఆధారాలు గనక చూపకపోతే నిరూపిస్తే. ఎందుకంటే తను అడిగిన ప్రశ్నలు ఉన్నాయి. 9 తారీఖు ఎందుకు వచ్చారు, మిగతాది అయితే మీరు మీ పనుల మీద వస్తే మరి 9 తారీఖు వైజాగ్ వచ్చి మీరు ఏం చేశారని చెప్పేసి అడుగుతున్నాడు. ఆ రోజు మీరు ఏం చేశారో నాకు తెలుసు, మీరు నిరూపించండి అని చెప్పేసి తను ఖచ్చితంగా అడుగుతున్నాడు. మనం ఇంతకు ముందు చేసాం వీడియో కూడా, ఏది జవహర్ రెడ్డి సీక్రెట్ టూర్స్ మీద కూడా. అందరికన్నా ముందు జవహర్ రెడ్డి సీక్రెట్ టూర్స్ మీద మరి చేసింది కూడా ఉల్ఫ్, దీంట్లో వైల్డ్ ఉల్ఫ్ లో వచ్చిన దీంట్లో మనమే చేసిన దీంట్లో ఏంటి అదే ప్రశ్నిస్తున్నాడు. సీక్రెట్ టూర్స్ ఏంటి? సిఎస్ అక్కడికి వెళ్తే అఫీషియల్ టూర్గా నువ్వు అనౌన్స్ చేయాలి, మీడియాను పిలవాలి, ప్రెస్ మీట్ పెట్టుకోవటం, లేదు ప్రెస్ రిలీజ్ చేయటం. ఇప్పుడు 3 సార్లు సీక్రెట్ టూర్స్లో మీరు 2 సార్లు ఒప్పుకున్నారు. మే 9 మీరు సీక్రెట్ టూర్ చేశారా లేదా? స్నేహితుడి కూతురి బిడ్డ పెళ్లికేదో నేను వెళ్ళలేదు, తర్వాత వెళ్ళి కలిసి అభినందించడానికి వెళ్ళాను అని ఇచ్చాడు.
సరే మరి ఆ స్నేహితుడి బిడ్డ పెళ్లికి వెళ్ళినప్పుడు భోగాపురం ఎందుకు వెళ్ళావు అక్కడ ఎయిర్పోర్ట్ లో అని కూడా ఆయన ప్రశ్నించిన దీంట్లో అక్కడ పద్మనాభం అనే గ్రామంలో, అక్కడ ఆనందపురం అనే దాంట్లో, పూసపాటి రేగ, భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల 100 ఎకరాలు అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మీరు చేసిన ఆరోపణలకు మీరు కట్టుబడి ఉన్నామని వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు చెప్పండి, మేము ఏవి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, నా కొడుకు 5 నెలల్లో అసలు ఉత్తరాంధ్ర వెళ్ళలేదన్నాడు. నీ కొడుకు ఆధ్వర్యంలో నేతృత్వంలో బినామీలు మీ వాళ్ళు ఇవన్నీ చేయించుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. రాకపోవచ్చు నీ కొడుకు, రాకుండానే ఇవన్నీ జరిగినప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగాయా లేదా, అక్కడ రైతుల దగ్గర మీరు సర్టిఫికెట్లు ఇచ్చారా ఇవ్వలేదా, ఇచ్చిన సర్టిఫికెట్లలో ఎన్ని రిజిస్ట్రేషన్ అయ్యాయి ఫీల్డ్ సర్టిఫికెట్స్లో, వీటన్నిటిపైన మీరు ఎందుకని ఒక పత్రం రిలీజ్ చేయట్లేదు? సిఎస్గా అసలు ఏం జరిగింది ఈ 5 ఏళ్లలో ఉత్తరాంధ్రలో, ఎన్ని అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ జరిగాయి, ఈ 5-6 నెలల్లో ఎన్ని జరిగాయి ఇవ్వండి వివరాలు. వాళ్ళు అడుగుతున్నారు కదా. నిజంగా మీరు కనుక నిజాయితీ నిక్కచ్చితనం ఉంటే సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు సిద్ధంగా అమ్మన్నారు. మూర్తి యాదవ్ సవాల్ చేస్తూ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను రుజువు చేస్తా, రుజువు చేయలేకపోతే కాళ్ళు పట్టుకుంటా, నా ఆధారాలు మీకెందుకు ఇస్తాను, నా దగ్గర ఉన్న ఆధారాలను సిబిఐకి ఇస్తా, సిట్టింగ్ జడ్జితో మీరు విచారణకు సిద్ధంగానండి, ఆయనకి ఇస్తానని మూర్తి యాదవ్ ఛాలెంజ్ చేస్తున్న దీంట్లో. అవును సార్, మొత్తం 700 ఎకరాలు భూ కుంభకోణంకి గురయ్యాయని చెప్పేసి అసైన్డ్ ల్యాండ్స్ అవి, అసైన్డ్ ల్యాండ్స్ 700 ఎకరాలేమో, అవి కాకుండా ఎన్ని వేల ఎకరాలు, ఇప్పుడు 40,000 కోట్ల విలువైన భూములు గత 5 ఏళ్లలో ఒక విశాఖ పరిసరాల్లోనే కబ్జాలకు గురయ్యాయి, అన్యాక్రాంతం అయ్యాయి. దీనికోసమా మీరు అక్కడ రాజధాని పెడదాం అనుకుంటోంది? ఈ భూ కబ్జాలు, ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న చేసిన విమర్శ చాలా తీవ్రమైంది. ఏంటి, రెవెన్యూ శాఖని భూ కుంభకోణాల అడ్డాగా మార్చాడు సిఎస్ అన్నాడు. సమాధానం చెప్తారా దానికి? కాదని చెప్పగలరా? మూర్తి యాదవ్ అంటే మీరు ఆయన ఏదో కార్పొరేటరు, సాధారణ నాయకుడనో జనసేననో మీరు ఎగబడవచ్చు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన చెప్తున్నాడు జవహర్ రెడ్డి హయాంలో ఎలా పక్క దారి పట్టింది వ్యవస్థ సిఎస్గా. దీనికోసమైనా జవహర్ రెడ్డిని సిఎస్ చేసింది జగన్మోహన్ రెడ్డి? ఇంతకు ముందు ముఖ్యమంత్రులు సిఎస్లుగా సొంత సామాజిక వర్గం వాళ్ళని చేసుకున్నారా, సొంత జిల్లా వాళ్ళని చేసుకున్నారా? 6 సీనియర్లను కాదని జవహర్ రెడ్డికి సిఎస్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ ఇది. మీ ఇద్దరి మధ్య ఏంటి క్విడ్ ప్రోకో? ఇది ఒక క్విడ్ ప్రోకోగా మారింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి జవహర్ రెడ్డికి మధ్య. దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ శాంక్షన్ లేకుండా అగ్రికల్చర్లో, ఇరిగేషన్లో, ప్రభుత్వ శాఖలలో నిధులు ఎందుకు దారి మళ్లించారు? మాజీ మంత్రి క్వశ్చన్ చేస్తున్నాడు. దారి మళ్లించలేదని చెప్పగలరా? చెప్పండి, మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టి. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆధారాలన్నీ మాట్లాడుతుంటే మీరెందుకని మీడియాని అడ్రస్ చేయటం లేదు? ప్రెస్ రిలీజ్ చేయటం కాదు కదా, ప్రెస్ మీట్ పెట్టి బల్లగుద్ది నీ నిఖచ్చితనాన్ని, నీ నిజాయితీని ప్రజల ముందు పెట్టచ్చు కదా. ఇప్పుడు ఇంతమంది సిఎస్లు చేసినా ఎవరికి రానటువంటి ఈ అవినీతి, ఈ ఆరోపణలు, ఈ భూ కబ్జా ఇవన్నీ కూడా ఇతని మీద ఎందుకు వస్తున్నాయి? నిప్పులేందే పొగరాదు అంటారు. సో మరి దీని మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది సార్ మరి ముందు? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయించమంటున్నారు, లేఖ కూడా జవహర్ రెడ్డినే రాయమంటున్నారు. ఇప్పుడు గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఏమనేవాళ్ళు, చంద్రబాబుని సిబిఐకి లేఖ రాయండి, మీపై ఆరోపణలు ఉన్నాయి, మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరే సిబిఐకి లేఖ రాయండి అని విజయసాయి రెడ్డి వీళ్ళనేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు రాయండి మరి మీరు లేఖ, జవహర్ రెడ్డి సిబిఐకి లేఖ రాయండి, సిఎస్ గారు నా పైన ఇలా అవినీతి ఆరోపణలు వచ్చాయి, జనసేన కార్పొరేటర్ ఇలా చేశాడు,
ఆర్డి విల్సన్ బీజేపీ నేత ఇలా మాట్లాడాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా మాట్లాడాడు, వీటన్నిటిపైన దర్యాప్తు చేసి నిజాలు తేల్చండి అని కడిగిన ముత్యంలో బయటకు రా. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.